రైట్ గా మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు ఏదో రకంగా మోసపోవడం చూస్తూనే ఉన్నాం. ఇక ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమాయక ఆదివాసీ మహిళలను టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు వారికి మాయ మాటలు చెప్పిన ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. అక్రమ రవాణా గుట్టును కొమరం భీం జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిందితుల అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. ఇక మహిళల అక్రమ రవాణాతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి మహిళలను అక్రమ రవాణా చేస్తున్న విషయం బయటకు పొక్కడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. అమాయకులైన యువతులను మభ్యపెట్టి మధ్యప్రదేశ్కు అమ్మిన సంఘటన బాధితుల ఫిర్యాదుతో బయటకొచ్చింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతి ఏడాది క్రితం తప్పిపోగా ఆమె తండ్రి అప్పటి నుంచి కుమార్తె కోసం గాలిస్తున్నాడు. అయితే ఓ కానిస్టేబుల్ ఆ యువతిని 1.30 లక్షలకు మధ్యప్రదేశ్కు చెందిన వారికి విక్రయించాడు. అదే వ్యక్తి ఇటీవల యువతి ఆధార్ కార్డుపై తన మొబైల్ నంబర్ నమోదు చేయించాడు. అయితే కార్డు నేరుగా బాధితురాలి ఇంటికి పోస్టులో వచ్చింది. ఇక కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ను డయల్ చేయగా అది మధ్యప్రదేశ్కు చెందినదని తెలిసింది. ఈ విషయంపై యువతి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే సమయంలో మరో మహిళ మధ్యప్రదేశ్లోని వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టురట్టయింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారంతా నేరం అంగీకరించారు. ఇక ఇందుకు సంబంధించిన 9 మంది నిందితులను గుర్తించగా 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులు మొదటి యువతి 1.3 లక్షలకు అమ్మివేయగా రెండో యువతిని 1.10 లక్షలకు అమ్మేసినట్లుగా విచారణలో తేలింది. ఇక 9 మంది నిందితుల్లో 5గురు మహిళలు కాగా 4 పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో A1గా మంచిర్యాలలోని ఇంద్రమ్మ కాలనీకి చెందిన పరికిపండ్ల విజయలక్ష్మి, A2గా జిల్లా కేంద్రంలోని టిఆర్ నగర్కు చెందిన సత్యం శెట్టి సుజాత, A3గా రాజంపేటకు చెందిన పంచపుల, A4గా వాంకిడి మండలం బెండరకు చెందిన తాండూరి ఉషా, A5గా సస్పెండ్ అయిన కానిస్టేబుల్ హరిదాస్, A6గా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన దుర్గం సుధాకర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక పరారీలో 3 నిందితులు మధ్యప్రదేశ్లోని జావ్రాకు చెందిన A7 రమేష్ గౌడ్, A8 సురేఖ, A9 జగదీష్ పరారీలో ఉన్నట్లు వివరించారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్ వెళ్లినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి ఒక ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్తో పాటు 50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో హరిదాస్, సురేఖ పదే ఇటువంటి కేసులలో నిందితులుగా ఉన్నారు. ఇక బాధితులు 2 ఎస్టీలు కావటంతో SC/ST కేసులతో పాటు మానవ అక్రమ రవాణా, లైంగిక నేరం, అనైతిక నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఒంటరి మహిళలు, పెళ్లికాని వారు, భర్త చనిపోయిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ముఠాలు పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి వారు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజుల క్రితం వాదిగొండి గ్రామానికి చెందిన ఒక యువతి మిస్ అయినట్టు, అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మిస్ అయినట్టు ఒక పిటిషన్ ఇచ్చారు. దాని మీద ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. భాగంగా బాధిత యువతి యొక్క వివరాలు ప్రకారం తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపిస్తూ తనని అమ్మివేసిన ఎవరు
పట్టించుకునేవారు ఉండరని చెప్పేసి భావించి తనని 1,30,000 రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది. వారు ఆమెను బలవంతంగా తప్పుదారిలో నెట్టివేసినట్లు ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మరో బాధిత యువతి ముందుకొచ్చి తనను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేరే వ్యక్తులకు 1,10,000 రూపాయలకు అమ్మేశారని, అదేవిధంగా మోసపోయారని తెలియజేయడం జరిగింది. ఈ రెండు సంఘటనలపై వేరువేరు కేసులు నమోదు చేసి మొత్తం 9 మంది నిందితులని గుర్తించడం జరిగింది. ఈ 2 నేరాలకు సంబంధించి ఈరోజు ఉదయం 5 నిందితుల్ని తీసుకొని వారిని విచారిస్తే ఈ 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం ఒప్పుకొని వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా శిక్షించడానికి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఉన్నారు వాళ్ళ కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది దర్యాప్తు నడుస్తుంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ కూడా ఫామ్ చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పంపడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. దీంట్లో రాజకీయ నాయకులు అంటూ ఎవరు లేరు. ఇలాంటి కేసులు జరిగినాయి సార్. 2012లో ఇలాంటి కేసే వీళ్ళలోకి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయినా వాళ్ళ అయినా మీరు లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళ లిమిట్స్లో ఒక కేసు అయింది. దాంట్లో కామన్ అక్యూడ్ అంటే ఈ హరిదాస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని మీద తిర్యానీలో 2019లో ఒక కేసు నమోదైంది. ఈ హరిదాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఆ కేసు కాకుండా ఈ 2 కేసులో కూడా కామన్ అక్యూడ్ ఉన్నాడు. హరిదాసు ఆయనతో పాటు రమేష్ గౌడు, తర్వాత సురేఖ, వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 2 కేసులలో కామన్ అక్యూడ్. హరిదాస్ ఏం పని చేశారు? హరిదాసు ఈయన అంటే సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఇతను. సంబంధించిన వివరాలు అయితే నా దగ్గర ఏం లేవు. అవి 3 years అవుతుంది దగ్గర లేట్ డ్యూటీ లేడు. 2022 మా దృష్టికి అయితే ఏం రాలేదు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, ఏజెన్సీ ప్రాంతాల మహిళలే టార్గెట్ గా మహిళల అక్రమ రవాణా అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? అలాగే మాయమాటలు చెప్పి ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు? ఏ విధంగా చూసుకోవాలంటారు సాల్మన్?
థ్యాంక్ యూ. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఆ ఒకరిపై ఒకరి దాడులు ఈ యొక్క అనేకం, అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేకం చూస్తున్నాం. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశం కొమరంభీం ఆసిఫాబాద్ లో అక్కడ కొంతమంది మహిళలను, లేకుంటే ఒంటరిగా ఉన్న మహిళలను, యువతులను వారి యొక్క ఆర్థిక పరిస్థితులను ఆసరగా చేసుకొని ఒక ముఠాగా ఏర్పడ్డది. ఖచ్చితంగా ఆ కంచే చేను మేసే చందంగా ఉన్నట్టు ఒక కానిస్టేబుల్ అయి ఉండి ఆ యొక్క ముఠాకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఉన్న గిరిజన మహిళలను అక్రమంగా డబ్బులకు ఇతర రాష్ట్రాలకు అమ్మే క్రమంలో ఒక ముఠాగా అయితే ఏర్పడ్డారు. దీనికి సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో ఈ యొక్క వెలుగులోకి వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ రవాణాగా ఎంతమందిని అమ్మారు అనేది అయితే పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ కు చెందిన ఒక ముఠాను అక్కడ నుండి ఇక్కడ ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ నుంచి మహిళలను అయితే అక్కడికి అమ్మడం జరుగుతుంది. వ్యభిచార రొంపిలోకి వారిని దించి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను ఆసరగా చేసుకొని వారికి అవసరాలకు డబ్బులు ఇచ్చి వారి యొక్క కుటుంబాలకు ఆసరగా ఉంటూ డబ్బులు ఆశ చూపి వారిని వ్యభిచార కూపంలోకి అయితే లాగుతున్న మూటాను పోలీసులు గుట్టురట్టు చేశారు. మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఒక మహిళ మిస్ అయింది. సంవత్సరం కానుండి తన యొక్క తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్తూ నా యొక్క కూతురి ఆచూకి తెలియజేయడంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ సంవత్సరం కానుండి కాళ్ళు అరుగుతూ తను తిరిగిన సందర్భం ఉంది. ఇప్పటి వరకు పోలీసులు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ఎక్కడ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. కానీ ఆ యొక్క ఎవరైతే ఆ మహిళ మధ్యప్రదేశ్ కు అమ్మబడ్డదో అదే మహిళ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం వల్ల ఆ ఆధార్ కార్డు నేరుగా ఆసిఫాబాద్ తన యొక్క గ్రామానికి చేరుకుంది. ఆ గ్రామానికి చేరుకోవడంతో తన తండ్రి నా యొక్క కూతురు మిస్ అయిందని నేను పదే పదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేటు నేరుగా ఇంటికి రావడంతో ఆధార్ కార్డును పట్టుకొని ఆ యొక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఆ యొక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక ఈ యొక్క తతంగం అంతా పూర్తిగా బయటపడ్డదని చెప్పవచ్చు. మనకు ఖచ్చితంగా చూసినట్లయితే పోలీసులు కూడా ఈ యొక్క విచారణ లోతుగా చేయలేదని అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. తన తండ్రి సంవత్సరం కాలం నుండి నా యొక్క ఇంట్లో ఉన్న మహిళ కొంత మిస్సింగ్ అయిందని ఎప్పటికీ చెప్పినా ఇప్పటి వరకు ఆ యొక్క మహిళ విచారణ అయితే జరపలేదు. ఆధార్ కార్డు అప్డేట్ తోటి తిరిగి పోలీస్ స్టేషన్ వెళ్ళాక ఎక్కడైతే అప్డేట్ చేశారు, ఎక్కడ నుండి ఈ యొక్క ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే అది మధ్యప్రదేశ్ గా గుర్తించారు. మధ్యప్రదేశ్ నుండి ఈ యొక్క తతంగం అంతా బయటపడ్డదని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క మహిళ అంటే గతంలో ఒక మహిళ కూడా అక్కడ నుండి నేరుగా వ్యభిచార కూపంలో నుండి బయటకు తెలియకుండా పారిపోయి వచ్చి ఫిర్యాదు చేసేది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మహిళలను ఒక కానిస్టేబుల్ ఒక ముఠాగా ఏర్పడి కొన్ని లక్షలకు మహిళలను విక్రయిస్తున్నారు. అంటే మనం రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడైతే ఆదివాసీ ప్రాంతాలు ఉంటారో వారికి డబ్బు ఆశ చూపి వారి యొక్క కుటుంబ అవసరతల దృష్ట్యా వారి యొక్క మహిళలను లేక యువతులను టార్గెట్ చేసుకొని వారిని అమ్మే క్రమంలో ఆ ముఠా అయితే ఆధార్ కార్డు తోటి గుట్టురట్టయింది. దీనికి సంబంధించి ఆ యొక్క డిఎస్పీ రామానుజం అయితే ప్రెస్ మీట్ పెట్టారు. ఖచ్చితంగా దీనికి ఒక ఎస్పీ ఆదేశాలతోటి మాత్రం ఒక ప్రత్యేక బృందం మహారాష్ట్రకు అయితే వెళ్తుంది. ఎంతమంది మహిళలను వీళ్ళు టార్గెట్ చేసి అమ్మారు, ఎక్కడెక్కడ వ్యభిచార రొంపులోకి దించారనేది అయితే పోలీసుల విచారణలో తేలనుంది. ఖచ్చితంగా ఆదివాసీ మహిళలనే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో లేకుంటే ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఆదివాసీ ప్రాంతాలు ఉంటాయో ఆదివాసీ ప్రాంతాలకు లేకుంటే వారికి డబ్బు ఆశ చూపి, ఎందుకంటే వారి ఆ యొక్క పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్న క్రమంలో వారికి డబ్బుల ఆశ చూపి వారికి డబ్బులు ఇచ్చి వారిని వ్యభిచార రొంపులోకి దించే ముఠగా ఈ యొక్క కానిస్టేబుల్ అయితే ఆ యొక్క ముఠగా ఏర్పడ్డాడు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క కానిస్టేబుల్ అంటే ప్రజలకు ఏదైనా బాధ ఉంటే లేకుంటే అలాంటి కానిస్టేబుల్ ఖచ్చితంగా ముఠాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019లో కూడా ఆ యొక్క కానిస్టేబుల్ ను కేసు నమోదైంది. అదే విధంగా 2022లో కానిస్టేబుల్ అయితే సస్పెండ్ చేశారు. అంటే ఈ యొక్క కానిస్టేబుల్ ఈ తతంగం అంతా నడుపుతున్నాడు అనేది అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పోలీసు బృందం కూడా మహారాష్ట్రకు అయితే బయలుదేరింది. మహారాష్ట్రకు బయలుదేరి అక్కడ
6గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 3 మహారాష్ట్రలోనే ఉన్నారు. వారి కోసం అయితే పోలీసు బృందం అక్కడికి వెళ్ళింది. అక్కడ పోలీసు బృందం అక్కడ తనిఖీలు చేసి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంతమందిని అమ్మారైతే వీరిని విచారిస్తే గనక ఎంతమందిని ఈ యొక్క గిరిజన మహిళలను లేకుంటే గిరిజన యువతులను అమ్మారేది అని అయితే ఖచ్చితంగా వీరు విచారణలో అయితే ఖచ్చితంగా విస్ఫుటపోయే నిజాలైతే మనకు కనబడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని అయితే ఆదివాసీ సంఘాలు అయితే కొంత ఆందోళన చేశారు. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు అయితే మేము పోరాటం చేస్తామని అయితే ఆదివాసీ సంఘాలు అయితే హెచ్చరించారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.